లక్ష్మణ్ గారిని కలిసా. అక్కడ TV9 పెద్ద మనిషి ఉన్నారు ఆయన అడిగినప్పుడు అదే కదా నేను చెప్పింది. నాకు టికెట్ ఇవ్వకపోయినా సరే ఏ పోలింగ్ బూత్ ఒక్క బూత్ దగ్గర కూర్చోబెట్టి అమ్మ నీ బూత్ ఏజెంట్ గా ఈ బూత్ పని చెయ్యి అని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కూడా నేను వెళ్తా. ఎందుకు సునీల్ బన్సల్ గారు వచ్చారు కదా మొన్న, నేను ఉన్నాను కదా మీటింగ్ లో, వెళ్ళాను కదా ఆసిఫ్ నగర్ లో జరిగిన మీటింగ్ కి. పేరు చదవలేదు, ఒక పని చెప్పలేదు, ఏం చేయలేదు. మీటింగ్ అందరి పేర్లు చదివారు, నాకు ఒక్క దాయిత్వం పేరు చదవలేదు. అక్కడ ఏం చెయ్యాలి? ఏం పోయి అడుక్కోనా నేను? అయ్యా నాకు పని ఇవ్వలేదు అయ్యా జూబ్లీహిల్స్ కి, అయ్యా నాకు పని ఇవ్వలేదు అయ్యా జూబ్లీహిల్స్ కి, పని ఇండి అయ్యా అని అడగనా? వెళ్ళాను, మీటింగ్ అటెండ్ అయ్యాను, అందరూ చూసారు, అందరికీ తెలుసు, అందరికీ నమస్కారం పెట్టాను. ఏంటి నాకు ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇచ్చారనుకున్నారు? సునీల్ బన్సల్ గారి మీటింగ్ 6:30కో 7 o'clock స్టార్ట్ అయితే నాకు 8:30 మీటింగ్ అని సాయంత్రం 5ంటికి వచ్చింది ఫోను. 5ంటికి ఫోన్ వస్తే ఉన్న కార్యక్రమాలన్నీ మానేసుకొని నేను పోయాను. 8:30 మీటింగ్ కదా అని 8కి పోయాను. 8కి పోయేసరికి అప్పటికి సగం మీటింగ్ అయిపోయింది. పక్కన వాళ్ళు ఏంటయ్యా సగం మీటింగ్ అయిపోయినట్టుగా కనిపిస్తోంది నాకు, ఎన్నింటికి మొదలైందంటే ఇప్పుడు రావడం ఏంటక్క నువ్వు, అప్పుడు 6:45, 7కి మీటింగ్ అయింది మొదలైంది. ఏం చేస్తా, నోరు మూసుకుంటే ఇన్ఫర్మేషన్ లేదు, దండం పెట్టుకున్నా. కానీ మొన్న జూబ్లీహిల్స్ సరే ఈ టికెట్స్ ఈ ఇష్యూస్ అన్ని నడుస్తూ ఉంటాయి. మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జరిగిన పోలింగ్ కావచ్చు, పోలింగ్ విధానం కావచ్చు, లేదా నెగ్గిన విధానం కావచ్చు, ఇది చూస్తే మీకు ఏమనిపిస్తుంది? యాజ్ ఇట్ ఈస్ మీకు హోల్ సిటీలో జరిగిన పోస్టర్ కనపడుతుంది అట్లా? 100% కనిపిస్తోంది. ఎందుకంటే అన్నిటికన్నా అన్యాయము దారుణము ఏమిటంటే ఇక్కడ మరి వారి పెద్దలు ఎలక్షన్ కమిషన్ లో ఢిల్లీలో ఉన్నవారు ఎందుకు స్పందించట్లేదో నాకు తెలియట్లేదు. కానీ ఏదైనా కూడా ఎలక్షన్స్ మీద ప్రభావం పడేలాంటి నిర్ణయాలు ఎలక్షన్స్ టైంలో కనుక తీసుకోవడం జరిగితే దాని మీద ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ స్పందించాలి. మరి అజరుద్దీన్ గారికి మైనారిటీ మినిస్ట్రీ ఇవ్వడం ఏంటి? ఎందుకు? ఆయన ఖాతాలో ఒక 65,000 ఓట్లు ఉన్నాయి 2023లో. మరి బీజేపీ వాళ్ళు దాని మీద లెటర్ కూడా దాఖలాలు చేసుకున్నాము, ఎలక్షన్ కమిషన్ కి పిటిషన్ వేసుకున్నాము అన్నారు. నాకు తెలిసి ఈ విషయంగా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కూడా వేశారు. ఎలా ఈసారి బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం వాళ్ళు చేసే అన్యాయాలు వాళ్ళు అప్పుడు ఎన్ని చేసుకున్నా కూడా వాళ్ళు గట్టిగా పోరాడి ఈసారి కాంగ్రెస్ చేసిన అన్యాయాలు చెప్పారు, అయినా పని జరగలేదు. దీన్ని బట్టి బీఆర్ఎస్ కూడా ఏం నేర్చుకోవాలి? ఎవడి టర్న్ వస్తే వాడు అన్యాయాలు చేస్తాడు. మీ టర్న్ వచ్చినప్పుడు మీరు అన్యాయాలు చేశారు, కాంగ్రెస్ టర్న్ వచ్చినప్పుడు కాంగ్రెస్ అన్యాయం చేస్తుంది. ఇలానే ఏమన్నా బీఆర్ఎస్ నేర్చుకుంటుందా? నేర్చుకోదు. మళ్ళీ ఎవరికి